మా గేమ్ లో క్యాకర్లు వచ్చారని మేము చివరి దాకా ఆడిన దాకా అయితే అస్సలు తెలియదు మాకు. అబ్బా అసలు వాడు కొడుతున్నాడు మామ గుర్రం ఎక్కి, అసలు మామూలు కొట్టట్లా. అసలు చివరి దాకా వాడి నుంచి ఎట్లా తప్పించుకున్నాము అండ్ వాడికి గాని రాకుండా గేమ్ అంతా ఎట్లా తిరిగాము, ఇదంతా తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి మామ. అండ్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈడుకోండి, ఇందాక నుంచి వీడు ఒక్కడే మామ ఇప్పుడు దాకా నాకు కనిపించింది. వీడు చూడండి పైకి వెళ్ళిపోయాడు ఆ బొమ్మ వేసేసి. వీడు నెట్ అయినా కానీ వాళ్ళు చంపేసేయాలి. ముందు మంచి గ్రనేట్ కుక్ చేసేద్దాం. పడిద్దా? ఓరే పక్కకు పడి పైనే వెళ్ళింది అది. సో ఈ నెట్ అయినా కానీ కొట్టాలి మామ. వీడు ఎటు దిగలేడు, మా ఊళ్ళో అందరూ చుట్టుపక్కల ఉన్నాడు. ఈ నెట్ కొట్టాలి. ఓకే, ఒక ఐడియా వచ్చింది. ఆ కొండ ఎక్కేసి వెళ్ళి కొట్టేద్దాం. వీడు గుడ్నా కొడుకు వీడు ఇంకా నన్ను చూడలేదు మామ. చూడండి ఇంకా ఆడే ఉండు, నేను ఇంకా కింద ఉన్నానని చెప్పి. వాడికేం తెలుసు నాలో మైండ్ సెట్ ఎట్లా ఉందని. మొత్తానికి ఒక కిల్ అయితే వచ్చేసింది ఇక్కడ. వీడు ఒక్కడే అనుకుంటా మామ దిగింది, ఇంకా ఎవరు దిగలేదు అనుకుంటా. నేను ఇందాక దిగేటప్పుడే స్కానర్లో చూశాను, ఒక్క ఎనిమిదే కనిపించాడు. ఇంకా ఫాస్ట్గా లూట్ అంతా ఏరుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మనకి ఎక్కువ కిల్స్ కావాలి, అందుకే ఈ లాంచ్ ప్యాడ్ ఎక్కేసి ఫాస్ట్గా మాటల్లో ఎనిమి వచ్చేసి ఊరే ఇడు కనెక్ట్ అవ్వట్లా. పురుగు పుట్టలు నీకాడ అనుకున్నా మామ వీడు పురుగేస్తాడని. వీడు చావు నా కొడక, నన్ను నా మీద పురుగేస్తా ఉంటారా. అన్ని పురుగులు దాచిపెట్టుకుని ఉన్నాడు. పురుగుల క్యారెక్టర్లు అవన్నీ ఇవన్నీ. ఏదన్నా మంచి ఉకాంగ్ క్యారెక్టర్స్లు పెట్టుకోవచ్చుగా. లేతే ఈ పురుగులు ఒకటి పెట్టేసుకొని వస్తుండ్రు మామ. ఎట్ట చేయాలి చెప్పండి. సర్లే పోన్లే, వాడితో మనకెందుకు. ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది. ఓ ఎవరు ఉన్నారు మాము ఇక్కడ. అదిగోండి బండి అయితే అక్కడ ఉంది. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనోడు కూడా వచ్చేస్తాం తోడికి. ఏంది మమ్మ ఎవరు లేరు, బండి ఉందిగా. ఉరి ఈడుకోండి, పిలువురా మీ స్క్వాడ్ని పిలువు. ఇంకొకడు ఇద్దరు ఈడైతే అయిపోయాడు. ఈ అమ్మాయి వచ్చింది మధ్యలో. అయిపోయింది. ముగ్గురు, ఇంకొక్కడు కావాలి. ముగ్గురికి అయితే మామూలుగా వేయలేదు మా షాట్లు అయితే. ఇంకొక్కడుండు వీళ్ళ టీం మెట్టు, వాడిని కొట్టేస్తే టీం వైప్ అవుట్ అయిపోయింది. ముందైతే వీడిని ఫుల్ కిల్ చేసుకుందాం. ఓకే, ఒక అయిపోయాడు ఈడు కూడా. అరే మన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు మామ, మన టీమ్మేట్లు. వాళ్ళకి కూడా ఎట్లాగైనా ఏడెవడో పొనుకొని ఉండు మాము, అది కూడా కిల్లు మనకే. అరే ఇదేంద్ర ఇది టీం వైపు రాలేదు. ఈడు ఇంకోడట్టుంది. అబ్బా ఇప్పుడు వాడిని ఆడెతకాలి. వాడు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు మామ. ప్రశాంతంగా వాళ్ళ టీమ్మేట్స్కి రివైవ్ కూడా ఇచ్చి ఉంటాడు. మనం ముందు కారు వేసుకొని వెళ్ళి మన వాళ్ళకి రివైవ్ ఇద్దాం వెళ్ళి. ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది మామ, ఎనిమిదిలో ఈరుగొండి మాము. గ్లూవల్ వేసుకుందా కొంచెం అమ్మ. రిస్క్ వద్దు. వెనకాల కూడా ఇంకొకడు, ఇటు పక్క ఇంకొకడు. ముందు ఒక మెడికిట్ వేసుకుందాం. బయటకు వెళ్తే కొట్టేస్తారు మామ. స్క్వాడే ఉంది బయట. అబ్బా మంచి ఐడియా వచ్చింది. ముందు ఈ గ్లూవల్ బాగా కొట్టి ఇంకా స్పీడ్ బటన్ ఒత్తేయటమే. ఇంకా రూమ్లోకి వెళ్ళి మన వాళ్ళకి రివైవ్ ఇద్దాం. ఫస్ట్ దిగండి రా మచ్చా, అందరు దిగండి. వెళ్ళి దిగేసి ఎంజాయ్ చేయండి అందరూ. హోడి అమ్మో వీళ్ళు ఖచ్చితంగా నాకాడికే వస్తారు. ఇప్పుడు వీళ్ళు దీని వెనక దానుకుందాం. ఇటు వస్తారు ఖచ్చితంగా. రాండ్రా చిన్నగా రాండ్రా, నాకు తెలుసురా మీరు ఖచ్చితంగా వస్తారని. ఇదిగోండి వచ్చింది. దీన్ని అయితే వేసేద్దాం. అయిపోయింది. టీం వైప్ అవుట్ మామ. టీం వైప్ చేసినందుకన్నా ఒక లైక్ కొట్టండి. అబ్బా మళ్ళీ పడ్డాడు మనోడు, మళ్ళీ నాకు అయ్యాడు మామ. ఎవరు కొట్టినట్టుంది, వెళ్ళి రివైవ్ ఇద్దాం ఫస్ట్. ఏంద్ర ఇద్దరు పడ్డారా, కాయిన్స్ లేవురా నాకు ఆడ. 300 ఉన్నాయి. చూద్దాం ఆగండి, వస్తుందో రివైవ్ రాదా. అరే మా ఇప్పుడు కొట్టాడు చూడండి, వాడే మా హ్యాకరు. సో నాకైతే ఇప్పుడు కూడా తెలియదు గేమ్లో. సో నేను తర్వాత అయితే చూసుకున్నా. అండ్ మన టీమ్మేట్ అయితే మనల్ని మళ్ళీ అయితే దించాడు మామ. సో ఈసారి ఆ హ్యాకర్ని ఎట్టాగైనా కొట్టాలి మామ. వాడిని కొట్టి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా. సో కొట్టాలంటే ముందు సేఫ్గా దిగాలి కదా. సో మంచి ప్లేస్లో అయితే దిగదాం ఆగండి. ఓడి అమ్మ యాకరగాడు ఈ మధ్యలో తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. మనం ముందు అయితే ఏదో ఒక ఇంట్లోకి అయితే వెళ్ళాలి. ముందు గన్ను ఉండాలి మన చేతిలో, మంచి గన్ను. అబ్బా వుడ్ పేకర్ దొరికింది, నైస్. అండ్ కాయిన్స్ కూడా కావాలిగా మాము, మన వాళ్ళకి రివైవ్ ఇవ్వాలి ముందైతే. యాడో బండి సౌండ్ వినపడుతుంది. ఈడుకోండి, ఈడు చూడండి మాన్స్టర్ స్ట్రక్ వేసుకొని తిరుగుతుండు. అయిపోయాడు. ఊరే ఎంత డ్యామేజ్ తీయాలరా నాయన. ఈడు గ్లూవాల్ వేసుకుండు. సో ఎట్టయినా పోయి కొడదాం ఆగండి మామ. మనం కూడా ముందు గ్లూవాల్ వేసుకొని అయితే వెళ్దాం ఆగండి. ఓకే పర్ఫెక్ట్. ఇంకో గ్లూవల్ పర్ఫెక్ట్. ఉన్నవారా ఆడే ఉండి వస్తున్నాగు.
అబ్బా కొడదాం అనుకున్నాం మామ, కాకపోతే వాడే కొట్టేశాడు. నా మూర్ఖత్వం అది. సో ఎట్టయినా వాడిని కొడదాం అనుకుని ఎట్టగట్ట పోదాం అనుకుంటే వాడే కొట్టేశాడు. సో పర్లేదులేండి, మనకి ఇంకా కొంచెం టైం ఉంది. మనకైతే మళ్ళీ రివ్యూ ఇచ్చాడు. సో హ్యాకర్ గారిని అయితే వదిలేదు లేదు మామ, ఎట్టయినా కానీ వాడిని అయితే కొట్టాల్సిందే. ఎవడైనా వస్తాడేమోనని చూస్తున్నా, ఈయన నుంచి ప్లాస్మా గన్తో అయితే ఇచ్చేసేయాలి. సో ఎవడైతే రావట్లేదు, ఇటు పక్కకి వెళ్ళి చూద్దాం ఆగండి. ఏం గన్నులు మంచిగా లేవే. ఓకే, ఈ కిటికీల నుంచి చూస్తే ఎవడు లేడు. ఎవడో గుర్రం వేసుకొని పోతున్నట్టు సౌండ్ వస్తుంది. ఈడు కూడా మాము బాహుబలి సినిమాలో ప్రభాసాలు పోతుండు. రే ఆగరు రే, వాడు చూడండి మాము గుర్రాన్ని లేపుకొని వెళ్తుండు. ఓడి అమ్మ పడవ వెళ్ళిపోయాడు ఆడదాకా. సో ఇంకా వేరే దారి లేదు మామ, వాడు వెనకాల ఇంకెళ్ళటమే మనం కూడా. ఇంకా అబ్బా ఏసీ గన్నా, అబ్బా MP40 గన్ను. ఆ గుర్రం వేసుకొని వచ్చినోడు ఎటుపోయి ఉంటాడు మామ. సో స్కోప్ వేసి చూద్దాం, రెడ్గా పడితే వేసేద్దాం. ఓకే, ఎవడు లేడు మామ. ఇప్పుడు మనం ముందుకెళ్ళే టైం వచ్చేసింది, వెళ్దాం పదండి. నాకు తెలిసి ఉంటారు అనుకుంటా మామ, ఎందుకంటే ఇటే కదా లాస్ట్ జోన్ వచ్చేసేది. మామ ఇదిగో మామ గుర్రం, ఈడుగో మామ మనిషి. అయిపోయాడు. ఊరి అమ్మ తప్పించుకుంటా, తొందరగా వెళ్ళిపోవాలి వీడి కాడికి. నాకు తెలుసు లేడు, వాడు పైకి వెళ్ళిపోయి ఉంటాడు. ఊరి నీ అమ్మ ఊరే. అబ్బా టైం వేస్ట్. ఎక్కాలి ఇప్పుడు, పర్ఫెక్ట్గా ఎక్కాలి అది. ఓకే వెళ్ళాలి మామ. ఊరి ఇంకొకటి దిగుతుండే మామ. ఈడుకోండి. అయిపోయారు. రే అబ్బా ఇంకొకడు పైన. ఊరి ఇంకొకడు స్క్వాడ్ ఏడే ఉంది మామ. అబ్బో స్పైడర్. అయిపోయా మెడికిట్. ఊరే ఏడొగ్గుందే. అయిపోయా. ఏది మామ, నేను ఒక్కనేనా ఉంది ఎనిమిది. నేను ఒక్కనేనా డిప్రెషన్. ముందు ఈ గ్లూవాల్ పగలకూడదాం. ఎల్లో మళ్ళీ ఇందాక ప్లానే ఉపయోగించా. ఓకే గ్లూవాల్ వేసేసా. అయిపోయాడు మామ. ఒకడైతే కొట్టేసాం, ఒకరినైతే పర్ఫెక్ట్గా. ఓకే 8 kills అయితే వచ్చేసాయి పైన. ఈడుకోండి మామ, మన గుర్రపు హ్యాకరు. గుర్రం వేసుకొని కొట్టేసేవాడు ఈడుకోండి మామ. ఇంక ఈడు వేస్తాడు చూడండి దెబ్బలు. ఇదిగోండి వాడు భైరవ కూడా ఏడే ఉంది. ఇంకెళ్ళరా, ఇంక నీ పని ముగిచ్చేసేయి. మామ ఈడు 12 kills మామ కొట్టింది. ఈడి మీద నేనే కొంచెం నయం పట్టుంది. ఈడు హ్యాకర్ అయ్యుండి కూడా 12 kills కొట్టుకోండు చూడండి. సో ఈడు ఎట్ట ఆడతాడు పూర్తిగా అయితే చూడండి ఒకసారి మీరే క్లారిటీగా. సో ఇంకా మన తెలుగు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడిని అయితే చూడండి ఎట్ట ఆడుతున్నాడు. వీడితే ఇంకా మనకు పని లేదు, మీరే చూడండి మామ. వీడిని చూసి ఇసుకొచ్చేసింది. సో మీరైతే లైక్ చేయండి మామ, లైక్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఫాస్ట్గా. Like, share, subscribe for the horseman hacker. ఈయన కొడుకు బూయా కూడా కొట్టేశాడు మామ. బాయ్